తెలంగాణ అంటేనే మర్యాద. మర్యాద ఇచ్చుట్లా, ఎదుటి మనిషిని మంచిగా చూసుకున్నట్లా మనోళ్ళను మించినోళ్ళు లేరు. మంచి చేసినోళ్ళను మరవనే మరవం. అదే గిట్ల చేస్తా గట్ల చేస్తా అనుకుంటే ఇచ్చులకు పోయి మత్పరిచినట్టు ఏసిర్రే అనుకో, మోసం చేద్దామని చూసిర్రే అనుకో, ఇక వాళ్ళకు ఉంటది మామూలుగా కూడా కాదు. మన తెలంగాణ తిట్లే కోలాటం ఆడతాయి. ముసుగుల గుద్దులాటలు ఉండనే ఉంటాయి మన కాడ. ఇప్పుడు మన జనం గదే చేస్తురు. మాటిచ్చి మనిషిని చెయ్యి పాటిని తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిడుతురు. ఆ తిట్లు రేవంత్ సార్ దాకా పోయినాయో పోలేదో నాకు తెలియదు, కానీ అవి ఇంటే గనక సార్ చెవులకి వెళ్ళి రక్తాలు కారుతాయి కావచ్చు. ఓ పబ్లిక్, సీఎం సార్ నువ్వు మరీ గంత ఘోరంగా తిట్టచ్చునా? అద్దు, నేను చెప్తున్నా కదా, తిట్టొద్దు, శాపాలు పెట్టొద్దు ఏమంటున్నా అన్నట్టు. ఇగో వీళ్ళు ఏమంటారు రైనూరు మీరు? ఇగో ఈ నేలలు చూడరు ఎట్లయిపోయినాయో. పచ్చగుండే తెలంగాణ భూమి ఇప్పుడు ఇట్లా నెర్రలు వారింది. ఏడాదిన్నర కిందటి దాకా అద్దంటే నీళ్ళు వచ్చినాయిడ, కానీ ఇప్పుడు గిట్లున్నది. రేవంత్ సారు చూస్తున్నావా సారు? ఇగో ఈ రైతులు ఏమంటారు ఈయన సారు అన్న చెప్పే. గత 10 సంవత్సరాల నుంచి రైతుకు అనేది వాటర్ కానీ ప్రాజెక్టుల ద్వారా కానీ ప్రతిసారి వచ్చినాయి. దానికి మేము అంత సంతోషంగా ఉన్నాం. ప్రతి రైతే రాజన్న ముచ్చట అనేది ఆడ కళ్ళకు కనబడ్డది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ధర్మసాగర్ నుంచి మల్లన్న గండికి వస్తున్నాయి, మల్లన్న గండి నుంచి తపాస్పల్లికి వెళ్ళిపోతుంది, బొమ్మకూరు నుంచి తపాస్పల్లికి వెళ్ళిపోతున్నాయి. మా మీ నుంచే నీళ్ళు పోతున్నాయి కానీ వేరే నియోజకవర్గం పోతున్నాయి. కానీ మా జనగాం నియోజకవర్గానికి ఎలాంటి నీటి సౌకర్యం అనేది లేదు. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. 14 ఎకరాలు నాటిపెడితే పోయినసారి మొత్తం బాగుంది. ఈసారి 12 ఎకరాలు ఎండిపోయింది. ఒక 2 ఎకరాలు కూడా ఆ చేతికొచ్చే పరిస్థితి అయితే అసలే కనవడం లేదు. ఇదంతా ప్రభుత్వ వైఖరే, కావాలని చేస్తున్న కుట్రలే ఇవన్నీ. అన్నమాట ఇనుర్రిగా రైతు ప్రభుత్వం తెచ్చుకునే రేవంత్ రెడ్డి, ఏమైంది నీ పాలన? ఏమైంది? వడ్లకొండనే దాదాపుగా 600 నుండి 700 ఎకరాల పంట నష్టం జరిగింది. నీకు కళ్ళున్న కబూదిలాగా చూస్తున్నావు. మా జనగామ నియోజకవర్గంపై నీకు ఎందుకు ఈ కక్ష? అంతా నిరంకుశంగా పరిపాలిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది నీకు సమంజసం కాదు. అక్క ఏంది అవస్థ మీకు? ఇప్పుడు ఒక్కొక్క రైతు 10 ఎకరాలు ఉంటే కూడా ఈ ప్రభుత్వం చూసి కూడా 5 ఎకరాల వరకే పెట్టుకున్నారు. 5 ఎకరాలకు కూడా నీరు వారలేదు. కాబట్టి ప్రజలు ఏమంటారు అంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే నీళ్లు, రైతులకు నీళ్లు అందియడమే అని అంటున్నారు. ఇదే సమస్యగా చూస్తే ఈ రోజు ఒక్కొక్క రైతు అయితే నిన్న అగ్గిపుల్ల గీకి మంట పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కక్షలెక్కనే కొడుతుందా లేదా? నీ పొలం సంగతి ఏంది అన్న? కావాలని కక్ష కట్టినట్టుగా జనగామ నియోజకవర్గం, జనగామ మండలం మీద కక్ష కట్టినట్టు ఈరోజు నీళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పల్లా రాజశేఖర గారికి ఓటేసిరు కాబట్టి మీకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి కూడా నిర్మోమాటంగా కుమ్మరి ప్రతాప్ రెడ్డి చెప్తున్నటువంటి, షాడో ఎమ్మెల్యేగా కుమ్మరి ప్రతాప్ రెడ్డి ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ఉరిదీస్తున్నారు. రైతు యొక్క నాశనాన్ని కోరుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎర్రకుంట తండాలో ఈ ఒక ఎకరాకు దాదాపు ఒక 30-40 దాకా పెట్టుబడి అవుతుంది. అందులో ఇప్పుడు మేము ఎంత తిరిగినా కూడా ఈడ వైఫల్యం అంటే గవర్నమెంట్ వైఫల్యం. ఇంతకుముందు గతంలో ఉన్న కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లా కావాలో అట్లా వచ్చేది, పెట్టుబడి టైంకి వచ్చేది, నారు పోసినప్పుడే పెట్టుబడి వచ్చేది, కావాలన్నప్పుడు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఎంత తిరిగినా కూడా ఈ ప్రభుత్వం కానీ మళ్ళీ ఈ మన ఇరిగేషన్ వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి పట్టించుకోవడం లేదు. మేము ధర్నాలు చేస్తున్నాం, మేము రోడ్డు చేస్తున్నాం, రోగులు ఎన్ని చేసినా కూడా వాళ్లకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. ఆగురాగురికి అక్క మాట గుడినాలే. మాకు తాగేందుకు నీళ్ళు లేవయ్యా. మాకు ఈ పొలాలు ఇట్లా ఎండిపోతున్నాయి. లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టినాం. ఈ పెట్టుబడి కూడా వెళ్ళేటట్లేదు. మరి మాకు కాలువ ఇస్తామని అన్నారు, కాలువ కూడా ఇస్తలేరు. మరి ఎట్లా చేస్తారో పరిస్థితి? మేము ఎట్లన్నా మరి ఊరి పెట్టుకొని సావాలా, ఎట్లా చావాలి చెప్పుర్రి. అన్నా, నీకు రైతు బంధు బోనసులు అన్ని వచ్చినాయా? రేవంత్ సార్ అన్ని ఇచ్చిండట కదా. నేను 6 ఎకరాలు పొలం పెట్టినా, నాకు బోనస్ పడలేదు ఇంతవరకు. మళ్ళీ యాసింగ్ 3 ఎకరాలు పెట్టినావు, బోనస్ పడతలేదు. ఇత్తలేడు. 9 ఎకరాలు నాటేసిన రైతు బంధు ఇస్తానన్నాడు, ఇంకా ఇస్తలేడు. పొలం అంతా ఆరిపోయి నష్టం అయిపోతున్నాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఏం చేయాలో మాకే ఇది అవుతలేదు. అంత పొట్టకున్నది బిర్రుగా. రైతు బంధు కూడా పడతలేదు సార్. ఇన్నర్ కదనుల్లా ఇళ్ళనే కాదు, తెలంగాణలో ఏ పల్లెకువో ఏ రైతులు మెసిలి గిదే మాట చెప్తురు. ఇంకా ఘోరంగా తిడుతురు. టీవీలో చూయిస్తే మంచిగా ఉండదని చూయిస్తలేను నేనే. ఓ దిక్కు అన్నం పెట్టే రైతులకి ఇట్లా తండ్లాడుతుంటే, ఇంకో దిక్కు మన సర్కారు వాళ్ళు ఢిల్లీ టూర్లు, చేపల కూరలు ఇట్లల్లా బిజీ అయిపోయారని గరం అవుతురు.